హలో అందరికి బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి బీరకాయ ఫ్రై అన్నమాట. బీరకాయ గుజ్జు కర్రీ ఎలా చేయాలన్నది చూసేయండి. అలాగే మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయండి, ప్లీజ్ వాచ్ చేయండి. మీ లైక్స్ కదా మాకు పోస్టింగ్, సో తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను స్టవ్ పైన ఒక కడాయి అనేది పెట్టేసుకొని దాంట్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ అనేది వేసేసుకున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసుకొని అది మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ మంచిగా ఫ్రై అవుతున్నాయి పచ్చిమిర్చి ఆనియన్ అనేది. ఒకసారి మంచిగా కలిపేసుకొని 1 స్పూన్ పసుపు అనేది వేసేసుకోవాలి. బీరకాయ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంచిది, అలాగే పీచు పదార్థం కూడా. సో మలబద్ధకంతో బాధపడుతున్న వారు బీరకాయ తినడం వల్ల మంచిదన్నమాట. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా ఈ బీరకాయని హ్యాపీగా తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, పసుపు వేసుకొని కాసేపు మగ్గిన తర్వాత ఇక్కడ నేను బీరకాయ అనేది వేసేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. చూస్తున్నారు కదా ఎంత వాటర్ అనేది వచ్చేసిందో. మంచిగా ఆఫ్ అయితే బీరకాయ మంచిగా మగ్గిపోయింది. ఇవి లేత బీరకాయలు, సో వాటర్ అనేది ఇంత వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నాను. 2 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అది మంచిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. దీంట్లో నేను టమాటా ఏమీ వేయట్లేదు, బీరకాయ గుజ్జు కూర అన్నాను కాబట్టి మంచిగా మగ్గి అది గుజ్జు గుజ్జుగా అవుతుంది. టమాటా వేయకుండా కూడా సూపర్ గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. సో చూస్తున్నారు కదా, ఈ వాటర్ అంతా మంచిగా ఎవాపరేట్ అయిపోయి మెత్తగా గుజ్జు గుజ్జుగా ఉడికిపోతుంది బీరకాయ అనేది. చూస్తున్నారు కదా, వాటర్ కొద్దిగా ఎవాపరేట్ అయిపోయి కొద్దిగా దగ్గర పడిపోయింది కదా. ఒకసారి కలిపేసుకొని తగినంత కారం అనేది వేసేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్స్ కారం అనేది వేస్తున్నాను. కారం వేసుకొని మంచిగా కలిపేసుకొని కారాన్ని కూడా కాసేపు అలా ఉడకనివ్వాలి. మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. చూస్తున్నారు కదా, మంచిగా దగ్గర పడిపోయింది. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి కూర అనేది కాస్త దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఫైనల్ గా కొత్తిమీర అనేది వేసేసుకోవాలి. నేను ఇక్కడ టమాటా కానీ ధనియాల పొడి ఏది వేయటం లేదు, న్యాచురల్ గా బీరకాయ ఫ్లేవర్ తో మాత్రమే చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఏమి ఇంగ్రీడియంట్స్ అనేది ఏమి యూజ్ చేయలేదు, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసాను అంతే. టమాటా కూడా యూజ్ చేయలేదు. సూపర్ టేస్టీగా ఉంటుంది చపాతీలోకి. తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.